సాంబార్ తినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటం చాలా పని అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయటము, నెమ్మదిగా ఉడికించటము ఒక 2 గంటలు పడుతుంది సాంబార్ చేయటానికి నాకైతే. మీ రెసిపీ ఈజీ రెసిపీ అయితే నాతో షేర్ చేయండి కమెంట్స్లో. ఈ సాంబార్ చేయడానికి వాడిన వెజిటేబుల్స్ అన్నీ మా తోటలోంచే. అన్ని రకాల వెజిటేబుల్ పండిస్తున్నాను, అవన్నీ హార్వెస్ట్ చేసి వంటలో వాడాను అని చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ట్రెడిషనల్గా సొరకాయ, మునక్కాయ వేస్తారు కదా, అవి ఇంకా నా దగ్గర పండట్లేదు. సో అవి తప్ప చాలా వెజిటేబుల్స్ వాడాను ఈ సాంబార్కి. చిన్నప్పుడు సాంబార్లో వేసిన వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కన పెట్టి జస్ట్ ఆ రసంతో తినేదాన్ని. ఇప్పుడు మాత్రం అవి స్మాష్ చేసి అన్నంతో పాటు తింటున్నాను. మీరు కూడా నాలాగేనా? మీరు సాంబార్ పొడి ఇంట్లో చేసుకుంటారా, బయటిది వాడతారా? నేను ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను చాలా రోజుల నుంచి. కానీ మీ దగ్గర మంచి సాంబార్ పొడి రెసిపీ ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి.